Hi my dear lovely mommies, welcome to Goru Muddalu. So Goru Muddallo mana South Indian traditional recipes ni koncham twist ichi baby special recipes tayar chestunamandi, keeping the nutritive value plus baby growth ki essential nutrients evaithe kavalno adi gurtu pettukoni accordingly recipes ni chestunnamo. So Goru Muddal regular ga watch cheste me chinnarlaku edi ivvochu edi ivvakudadu anni meeku clarity ostayandi. So keep watching Goru Muddalu. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పవర్ ఇడ్లీ. పవర్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, జొన్న రవ్వ, బేకింగ్ పౌడర్, ఉప్పు, కీన్వా, ఓట్స్, ఆయిల్ మరియు పెరుగు. సో చూసారు కదండి పవర్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ పవర్ ఇడ్లీ. పవర్ ఇడ్లీ తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టాలి. దీంట్లో కీన్వాని రోస్ట్ చేయాలి. ఆయిల్, బటర్ అలాంటివి ఏది వేయకూడదండి. అరౌండ్ 1 కప్ ఆఫ్ కీన్వా. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీ తయారు చేసుకోదలుచుకుంటే హాఫ్ కప్ తీసుకోవచ్చు. కీన్వా వచ్చేసి సూపర్ ఫుడ్ అండి, చాలా పాపులర్ ఇప్పుడు ఇండియాలో. అంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా అవుతుంది ఇండియాలో అని చెప్పొచ్చు. కానీ కీన్వా వచ్చేసి ఇక్కడ మన సౌత్లోనే గ్రో అవుతుందండి. మన సౌత్ ల్యాండ్ కీన్వా కోసం చాలా మంచిది. సో కీన్వా గురించి చాలా మన గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో కీన్వా రోస్ట్ అయిపోయింది. రోస్ట్ అయిన కీన్వాని ఒక బౌల్లో తీద్దాం. సో కీన్వా రోస్ట్ అయిపోయింది, కూల్ అవనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ని కూడా రోస్ట్ చేద్దాం. అన్ని ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకోవచ్చండి. 1 కప్ ఆఫ్ కీన్వా తీసుకుంటే 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకోవచ్చు. కొంచెం ఇక్కడక్కడ అయితే నో ప్రాబ్లం, బ్యాటర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఓట్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో మన ఓట్స్ కూడా రోస్ట్ అయిపోయాయి. ఓట్స్ని కూడా చల్లారడానికి బౌల్లో తెద్దాం. నెక్స్ట్ వచ్చేసి జొన్న రవ్వ. జొన్నలు వచ్చేసి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు, స్టేపుల్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు. ఎస్పెషలీ మహారాష్ట్ర, రాజస్థాన్ అట్లాంటి స్టేట్స్లో జొన్నల్ని మనం ఎలా రైస్ ఎక్కువ తింటాం అలా డెఫినెట్లీ జొన్నల్ని వాళ్ళు యాజ్ అ డైలీ స్టేపుల్ ఫుడ్ తింటారు. సో చాలా మంచిది. మన ఇండియాది అదే డైవర్సిటీ అండి. మనం ఈచ్ స్టేట్కి పోతే ఫుడ్ మారిపోతుంది. ఈచ్ స్టేట్ ఎందుకండి ప్రతి 10 కిలోమీటర్కి టేస్ట్ మారిపోతుంది. సో అవర్ కంట్రీ వీఆర్ బ్లెస్డ్. అంటే మన కంట్రీలో దొరికే అన్ని ఇంగ్రీడియంట్స్ వరల్డ్లో ఎక్కడ దొరకవు. సో మన కంట్రీ వచ్చేసి సూపర్ కంట్రీ, సూపర్ ఫుడ్స్ దొరుకుతాయి. కాబట్టి మనం కూడా మన డైట్ని సూపర్గా మెయింటైన్ చేసుకోవాలి. సో జొన్న రవ్వ కూడా రోస్ట్ అవుతుంది. సో జొన్నలు కూడా రోస్ట్ అయిపోయాయి. పొయ్యి ఆపేసి ఒక బౌల్లో తిద్దాం. సో మన కీన్వా రోస్ట్ అయి రెడీగా ఉంది, మన ఓట్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జొన్న రవ్వ. ఇప్పుడు వీటిని మిక్సీలో గ్రైండ్ చేద్దాం. సెపరేట్గా చేద్దాం, ఎందుకంటే ఈచ్ గ్రైండింగ్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ కీన్వా. సో కీన్వాని మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దాం. సో quinoa powder ready.
నెక్స్ట్ వచ్చేసి ఓట్స్. సో మన ఓట్స్ పౌడర్ కూడా రెడీగా ఉంది. జొన్న రవ్వ. జొన్న రవ్వని లైట్గా గ్రైండ్ చేయాలండి, ఎక్కువ పొడి చేయకూడదు, జస్ట్ లిటిల్. సో మన జొన్న రవ్వ కూడా రెడీగా ఉంది. కోర్స్లీ గ్రైండ్ చేయాలండి జొన్న రవ్వని. సో మన అన్ని గ్రెయిన్స్ రెడీగా ఉన్నాయి. సో బ్యాటర్ తయారు చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో కీన్వాని వేయాలి, కీన్వా పౌడర్. నెక్స్ట్ ఓట్స్ పౌడర్. నెక్స్ట్ జొన్న రవ్వ. ఇప్పుడు దీంట్లో రాగి పిండి 1 to 2 spoons, పెరుగు, లైట్గా ఉప్పు, వెరీ లిటిల్ సాల్ట్, బేకింగ్ సోడా ఓ 1/2 teaspoon వేసి, లైట్గా వాటర్ వేసి ఇడ్లీ పిండి వచ్చే కన్సిస్టెన్సీకి మిక్స్ చేయాలి. చిన్న పిల్లలకి వాకర్లో ఒకవేళ మనం కూర్చోపెట్టి వాకింగ్ అలవాటు చేస్తే అదొక మిత్ అండి, వాళ్ళు త్వరగా నేర్చుకోరు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఐసైట్ వచ్చేసి కొంచెం బ్లర్డీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కింద వాళ్ళ కాళ్ళను చూడలేరు. సో అందుకోసమే వాకర్లో చేపిస్తే వాకింగ్ స్పీడ్ పెరుగుతుంది, లేదా నడక కరెక్ట్గా వస్తుంది అనేది ఒక మిత్. చిన్నపిల్లలకి వాకింగ్ నేర్పియాలంటే 1 hand ఫాదర్ 1 hand మదర్ ఇద్దరు చేతులు పట్టుకొని నడిపిస్తే తొందరగా నేర్చుకుంటారు. సో లవ్ కెన్ మేక్ ఎనీథింగ్ పాసిబుల్. సో చక్కగా ఇలా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ ఇక్కడక్కడ వేసి జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి కన్సిస్టెన్సీని బట్టి. సో మన పవర్ ఇడ్లీ బ్యాటర్ రెడీగా ఉంది. సో తయారు చేద్దాం. ఇన్స్టెంట్ ఇడ్లీ అని చెప్పొచ్చు. ఓ 10 to 15 minutes నానితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ట్రెడిషనల్ ఇడ్లీ స్టాండ్ తీసుకుందాము. దీంట్లో లైట్గా ఆయిల్ అప్లై చేద్దాం. ఈ తయారు చేసుకున్న పవర్ ఇడ్లీ బ్యాటర్ని వేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకొని ఇడ్లీ కుక్కర్ని పెడదాం. వాటర్ వేసేసి వాటర్ని హీట్ అవనిద్దాం. హీట్ అయిన వాటర్లో ఇడ్లీ మోల్డ్ని పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఇడ్లీ కుక్ అయ్యేంత వరకు స్టీమ్ చేద్దాం. సో విజిల్స్ వచ్చేసాయండి. సో చెక్ చేద్దాము. పొయ్యి ఆపేద్దాం. సో పొయ్యి ఆపేసి జాగ్రత్తగా, వేడి కాబట్టి ఒక బట్టర్ హెల్ప్ తీసుకుని సో తయారు చేసుకున్న పవర్ ఇడ్లీని ఒక చక్కని డిష్లో తీద్దాం.
అంతే, హెల్దీ చిన్నారుల కోసం తయారు చేసిన పవర్ ఇడ్లీ రెడీ. పవర్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పవర్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, జొన్న రవ్వ, బేకింగ్ పౌడర్, ఉప్పు, కీన్వా, ఓట్స్, ఆయిల్ మరియు పెరుగు. పవర్ ఇడ్లీ తయారు చేయడానికి ముందుగా కీన్వాని రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ ని కూడా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. జొన్న రవ్వని కూడా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ తయారు చేయడానికి ఒక బౌల్లో కీన్వా పొడి, ఓట్స్ పొడి, జొన్న రవ్వ పొడి, రాగి పిండి, పెరుగు, ఉప్పు, తినే సోడా, వాటర్ వేసి డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఇడ్లీ బ్యాటర్ తయారు చేయాలి. ఈ తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ ని ఇడ్లీ మోల్డ్ ని ఆయిల్ తోని గ్రీసింగ్ చేసి ఈ తయారు చేసుకున్న పవర్ ఇడ్లీ బ్యాటర్ ని దాంట్లో వేసి ఇడ్లీ కుక్కర్ లో స్టీమ్ చేయాలి. ఈ తయారు చేసుకున్న ఇడ్లీస్ ని చల్లార్చి బేబీస్ కి పెట్టడమే. అంతే, హెల్దీ పవర్ ఇడ్లీ రెడీ. చూసారు కదండి, మీ చిన్నారుల కోసం నేను చేసిన సూపర్ పవర్ ఇడ్లీ. అయితే మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ బేబీ రెసిపీస్ తో మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఈస్ యువర్ షెఫ్ మామీ సైనింగ్ అవుట్. బై బై.